జై కిసాన్ జై కిసాన్. నెల్లూరు జిల్లా కొడవలూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిలపక్ష రైతుల ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. తొలుత కొడవలూరు మెయిన్ రోడ్డు నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు పోలిరెడ్డి అశోక్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎకరాకి 40,000 రూపాయలు ఖర్చు అవుతుందని అన్నారు. దిగుబడి అధికంగా వస్తే తప్ప రైతులకు లాభం లేదని తెలిపారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ధరలతో ధాన్యాన్ని అమ్మితే రైతులు ఆత్మహత్యలు చేసుకోక తప్పదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లు పోర్టులో రేషన్ బియ్యంతో ఉన్న నౌకను సీజ్ చేయడం వల్లే రాష్ట్రంలో ధాన్యం ధర పడిపోయిందని ప్రజల్లో ఒక అపోహ ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర పెంచి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని, రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. అనంతరం తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డికి వినతపత్రాన్ని అందజేశారు. మద్దతు ధర కాదు, గిట్టుబాటు ధర ఏ విధంగా ఖర్చు అవుతుంది, పంట ఎంత వస్తుంది, ఏ విధంగా అనేది గిట్టుబాటు ధర ఉంటే అందరూ బాగుంటారు. రైతు బాగుంటే మిగతా వాళ్ళకు కూడా అందరికీ కొనుగోలు శక్తి వస్తుంది. రైతు కూలీలు కానీ మిగతా వాళ్ళు కానీ అన్నీ బాగుంటాయి, వ్యాపారాలు కానీ అన్నీ బాగుంటాయి. కావాలను రైతు భరోసా పడాలను ఎప్పుడు ఆలోచించరు. గిట్టుబాటు ధర అయితే ఈ ఇట్లాంటి అవసరాలు లేకుండా మంచిగా ఉంటుంది, అందరికి బాగుంటుంది. గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయంటే అన్నం ఎలా వండుకొని తినాలో నేర్పించకుండా అన్నం వండే పెడుతున్నారు నేరుగా వాళ్ళకి. ఈ కష్టం ఎట్లా కలుస్తుంది? రైతు పడే కష్టానికి ఇదే కాదు, రైతు కూలీలు దొరికేది కూడా పెద్ద సమస్యగా ఉంది. పాపం వాళ్ళకి గిట్టుబాటు కావట్లేదు. కూలీలకు, రైతులకి, రైతు కూలీలకి ఇద్దరికి గిట్టుబాటు కావట్లేదు. అదే మన రైతు వ్యవసాయం పనుల కోసం బెంగాల్ నుంచో ఉత్తరాఖండ్ నుంచో మనుషులు తీసుకొస్తున్నాం. మన లోకల్గా ఉండేవాళ్ళు పని చేయట్లేదు. ప్రతి పనికి ఆక్వాకల్చర్ కాడికి కానీ, తర్వాత డైరీ ఫారాలు కానీ బీహార్ నుంచి వస్తున్నారు. తర్వాత వచ్చి మిగతా ప్రతి పనికి బెంగాలు, బీహారు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇక్కడి నుంచి వచ్చి చేస్తున్నారు. కానీ లోకల్గా ఉండేవాళ్ళు పని లేదంటున్నారు, పనికి పోవట్లేదు. రైతు అవసరం ఏరే పనులకు పోతున్నారు కానీ రైతు వ్యవసాయం పనులకి ఎవరు రావట్లేదు. ఎందుకంటే కారణాలు మీకు తెలిసిందే. అది ఉచితాలు అలవాటు చేసి ఏ గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ తప్పట్లేదు, అందరిని అంతే. ఉచితాలు అలవాటు చేయొద్దు. అదే చెప్తున్నాం, అన్నం ఎలా వండుకొని తినాలో నేర్పించండి చాలు. ఈ సమస్యపై జిల్లా మంత్రులైన ఆనం రామారెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మిగతా ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రైతులకి వెంటనే గిట్టుబాటు ధర కల్పించేటట్టు ప్రయత్నం చేస్తారని, సీఎం గారితో మాట్లాడతారని, రైతుల కోసం పోరాడతారని ఆశిస్తున్నాము.